హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీ మిల్లీ మిక్కల్ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దామండి. ముందుగా 10 మినిట్స్ నానబెట్టిన మిల్లీ మిక్కల్ని తీసి పక్కన పెట్టుకొని తర్వాత కావాల్సిన ఐటమ్స్ తీసుకోవాలండి. ఆనియన్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, కాస్తంత కొబ్బరి పొడి కూడా తురిమి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కాస్తంత పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత కాసేపు ఆగనిచ్చి తర్వాత అందులో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత అందులో టమాటో కూడా యాడ్ చేశానండి. టమాటో వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి, సారీ. తర్వాత ముందుగా నానబెట్టుకున్న మిల్లీ మేకర్లో నుంచి వాటర్ పోయేలాగా బాగా పిండుకోవాలండి. మొత్తం మిల్లీ మేకర్లని వాటర్ పోయేలాగా పిండుకొని పక్కకు పెట్టుకొని ముందుగా ఫ్రై అవుతున్న కర్రీలో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు వేగనిస్తే ఆయిల్ పైకి వచ్చేలాగా వేగనియాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది మిల్లీ మేకర్లో ఆయిల్ పట్టి. తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసేసి కాసేపు వేగనియాలండి. తర్వాత అందులో కాసంత కొత్తిమీర గార్నిష్ లాగా వేసుకుంటే ఎంతో టేస్టీ మిల్లీ మేకర్ కర్రీ రెడీ అండి. అందులో లాస్ట్కి కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది మిల్లీ మేకర్ కర్రీ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫుల్ వీడియో వాచ్ చేయండి.